పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ పేరు గతంలో పెద్దగా ప్రజలకు పరిచయం లేకపోయినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం రాష్ట్రం మీద ముఖ్యమంత్రి స్థాయిని దాటిపోయింది అని చెప్పుకోవచ్చు. అటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ విషయంలో 2 సార్లు తన కాళ్ళు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డికి దమ్ముంటే తన వ్యాఖ్యలపై కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. పదవుల కోసం నల్లారి కుటుంబం ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోలేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దొమ్మీలు, దోపిడీలు చేయడం పెద్దిరెడ్డి నైజమని విరుచుకుపడ్డారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 సార్లు తన కాళ్ళు పట్టుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో తన నియోజకవర్గ కార్యకర్తలు 50 మంది ఉన్నారని తెలిపారు. తాను మంత్రి పదవిని మాత్రమే ఆశించానని, కానీ ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యానని చెప్పారు. అటు తర్వాత శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి అయ్యాను. ఇలా అనుకోకుండా అన్ని పదవులు పొందానని వివరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక, మద్యం, మైన్స్ భూముల్లో వేల కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదమెక్కి పెద్దిరెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితంపై ఒక స్పష్టత, ఒక విశ్వసనీయత ఉందని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగా ఎంగిలి మెతుకులకు ఏనాడు నల్లారి కుటుంబం ఆశపడలేదని స్పష్టం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి.